ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 21వ తారీఖు సందేశము. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మన కష్టముల నుండి దేవుడు మనలను విమోచించి మనలను ఆశీర్వదించవలెనని మనము ఆశించుదుము. కానీ ఆయన చిత్తము మనయందు నెరవేర్చబడవలసిన సమయము వచ్చినప్పుడు మనము దానికి ఎంత మాత్రము ఒప్పుకొనము. మన స్వచిత్తమే నెరవేర్చబడవలెనని కోరుదుము. అందువలననే విశ్వాసులనేకులు ఆత్మీయముగా ఎదగలేకున్నారు. యేసుక్రీస్తును గాడిద పిల్ల ఎంతో సంతోషంతోనూ వినయముతోనూ మోసెను. దేవుని వెంబడించి సేవించి ఆయనకు నిజమైన శిష్యులుగా నుండగోరిన వారు గాడిద పిల్లవలె వినయులుగా విధేయులుగా ఉండవలెనని ఆ సమయమున యేసు ప్రభువు తన శిష్యులకు చూపించెను. స్వాభావికముగా ఆ గాడిద పిల్ల చాలా మూర్ఖత్వం గలదైనను దేవుని సన్నిధిలో సంపూర్ణముగా వినయ విధేయతలు కలిగి ఉండెను. మనమందరమును చాలా మూర్ఖులము. మన స్వభావమును ఏ మానవుడునూ మార్చలేడు. కానీ అనేక సంవత్సరములు చాలా దెబ్బలు తినిన తరువాతనే మనము మార్చబడుదుము. దీనత్వమును కూడా నేర్చుకొందుము. నాగలిని లాగుటకు రెండెద్దుల కాడిని ఉపయోగించుదురు. ఒక కాడి క్రిందనున్న రెండెడ్ల వలె మనము ప్రభువుకు జతగాను దీనత్వము గలవారుగాను ఉండవలెనని ప్రభువు కోరుచున్నాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 2-7 వచనములు, 1వ పేతురు 5వ అధ్యాయం 5-6 వచనములు, ఫిలిప్పీ 2వ అధ్యాయం 5-8 వచనములు. వినయము సాత్వికము రెండును ఎల్లప్పుడూ జతగా ఉండును. మనలో అనేక రకములైన గర్వములున్నవి కనుకనే ప్రభువునకు లోబడకున్నాము. అందువలన ప్రభు అనేక మార్గముల ద్వారా అనగా గద్దింపుల వలన రోగముల వలన అనేక పతనములను రానిచ్చి మన గర్వము విరుగగొట్టును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.